హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తిగా జరిగాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పాయింట్ మీద పాయింట్ మాట్లాడుతూ నామినేషన్స్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో దుమ్ము లేపారని చెప్పవచ్చు. మొత్తంగా నబీల్ అయితే ఈ సీజన్లో మరో యావర్లాగా కనిపిస్తున్నాడు అని చెప్పవచ్చు. 3 వారాల పాటు అందరినీ బాగా గమనించి పాయింట్ మాట్లాడుతూ సోనియా, పృథ్వీకి పట్టపగలే చుక్కలు చూపించాడని చెప్పవచ్చు. మొత్తంగా నామినేషన్స్లో అయితే ఎవరు కూడా అంత ఈజీగా తమని నామినేట్ చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే ఏరే వాళ్ళు చెప్పిన నామినేషన్ పాయింట్ను కూడా ఒప్పుకోలేదు. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా తమ ఆర్గ్యుమెంట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్లో రెచ్చిపోయారని చెప్పవచ్చు. ఫైనల్గా నామినేషన్స్ అయితే ముగిసిపోయాయి. ఈ వారం నామినేషన్స్లో మొత్తం మొదటగా 7 మంది అయితే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 7 మంది హౌస్మేట్స్ ఎవరు అంటే ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, నబీల్ అఫ్రిది, మణికంఠ, సోనియా ఆకుల, ప్రేరణ, నైనిక. అయితే ఇక నామినేషన్స్ ముగిశాయి, అందరూ వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు అనుకుంటున్న సమయంలో బిగ్ బాస్ హౌస్లో మరో బాంబు అయితే పేల్చాడు. అదేమిటి అంటే ఈ వారం హౌస్కి చీఫ్గా కొనసాగుతున్న నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నట్టు చెప్పాడు. ఎంతకీ ఆ స్పెషల్ పవర్ ఏమిటి అంటే ఈ వారం నామినేట్ అయిన 7 మంది ఇంటి సభ్యుల నుండి ఒకరిని డైరెక్ట్గా నామినేషన్స్ నుండి సేవ్ చేసే అవకాశం అయితే ఇచ్చాడు. దీంతో నిఖిల్ ఖచ్చితంగా సోనియాను సేవ్ చేస్తాడు లేదా పృథ్వీని సేవ్ చేస్తాడని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా నిఖిల్ ఆ నిర్ణయం అయితే తీసుకోలేదు. ఆ నిర్ణయం తీసుకుంటే నేను బయాస్డ్గా ఉన్నాను, అలాగే తన ఫ్రెండ్స్ కాబట్టి వారినే సేవ్ చేసుకుంటున్నాడు, చీఫ్ అయినా కూడా క్లాన్ మెంబర్స్ని పట్టించుకోలేదు అని అందరూ అనుకుంటారని, తాను ఎక్కడ నెగిటివ్ అవుతాడో అని అన్ని విషయాలను ముందే ఆలోచించి గ్రహించి పృథ్వీని అలాగే సోనియాను కాకుండా తన క్లాన్ సభ్యురాలైనటువంటి నైనికను నామినేషన్స్ నుండి సేవ్ చేయడం అయితే జరిగింది. దీంతో నైనిక ఈ వారం నామినేషన్స్ నుండి చీఫ్ అయిన నిఖిల్ సేవ్ చేశాడు అని బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో ఈ వారం నామినేషన్స్లోకి మొత్తంగా 6 మంది సభ్యులైతే వచ్చారు. 4వ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్లోకి వచ్చిన ఆ 6 మంది ఎవరు అంటే ఆదిత్య ఓం, పృథ్వీ, నబీల్, మణికంఠ, సోనియా, ప్రేరణ. మొత్తంగా ఈ 6 మంది ట్రాక్ రికార్డును బట్టి చూస్తే ఈ వారం ఆదిత్య ఓం అలాగే ప్రేరణకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అని చెప్పవచ్చు. వీరిద్దరిలో ఎవరైతే ఈ వారం లీస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీ దృష్టిలో మీ అభిప్రాయం ప్రకారం ఈ 6 మందిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.